ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వానక్రాయ్ ఎఫెక్ట్ తెలంగాణను తాకింది. సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఇంటర్నెట్ ను నిలిపివేయాలని సర్కార్ ఆదేశించింది. వైరస్ ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, సచివాలయంలో వానక్రాయ్ ఎఫెక్ట్ ఉందా? స్వాతి, తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ గుండకాయ అయినటువంటి సెక్రటేరియట్ లో కొద్దిసేపటి క్రితమే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఏదైతే రాన్సమ్ వేర్ వైరస్ ఏదైతుందో ఇది ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి నేపథ్యం. అయితే భారతదేశంలో దీని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, కేరళలో మాత్రమే దీని యొక్క ప్రభావం ఉంది అని చెప్పినప్పటికీ దీని యొక్క ప్రభావం దేశం అంతటా కూడా కనిపిస్తుందని ఎన్ఎస్సి కానీ నేషనల్ నాలెడ్జ్ ఎన్కేసి నేషనల్ నాలెడ్జ్ సెంటర్ కానీ గుర్తించినటువంటి నేపథ్యం. ఈ సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించినటువంటి నేపథ్యంలో వెంటనే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం సంబంధించిన వెబ్సైట్లన్నింటినీ కూడా నిలిపివేశారు. అదేవిధంగా ఎన్ఐసి ఇక్కడ తెలంగాణ సెక్రటేరియట్ లో మొత్తం కూడా జీవోల అప్లోడ్ గానీ అదంతా కూడా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటరేరియట్ లో ఎన్ఐసి ద్వారానే ఇక్కడ పనులన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే సమాచారం వచ్చినటువంటి నేపథ్యం ర్యాన్సమ్ వేర్ ప్రభావం ఇక్కడ కూడా మన కంప్యూటర్ల పైన మన వెబ్సైట్ల పైన కూడా పడుతున్నటువంటి ప్రభావం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు తెలంగాణలో కూడా ఈ యొక్క ఇంటర్నెట్ సేవలని నిలిపివేయాలని నిర్ణయించడం తెలిసింది. అయితే ప్రస్తుతానికైతే తెలంగాణ సెక్రటేరియట్ లో ఇంటర్నెట్ సేవలని నిలిపివేశారు. మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరిస్తున్న దానిపైన స్పష్టత లేదు. ఒక క్లారిటీ ఎన్కేసీ నుంచి కానీ ఎన్ఎస్ నుంచి ఒక క్లారిటీ వస్తే తర్వాతనే తాము మళ్ళీ ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరణ జరుగుతుందని చెప్పేసి చెప్పారు. స్వాతి. రైట్ మహేష్.